హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. మీకోసం నేనైతే 3 సెంట్లలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి 26x50 సైజులో మంచి హాలు, డైనింగ్ స్పేస్, అలాగే బెడ్రూమ్ కూడా మంచి సైజెస్ ఉండి మనకి చుట్టూరుతో కాంపౌండ్ వాళ్ళు ఉండే విధంగా ఉన్న హౌస్ అయితే మేము తీసుకొచ్చేసాను. ఇది ఎక్కడ ఏంటి అంటే లొకేషన్ వచ్చేసి కొట్కూరు రోడ్లో పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అలా ముందుకు వస్తే మనకి ఎంకాపల్లి దాటేసి ఎంకాపల్లిన ఎల్లమ్మ అని ఉంటుంది. ఎల్లమ్మ కంటే ముందే మనకి సూదిరెడ్డిపల్లె వెళ్ళే రూట్లో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ చుట్టుపక్కల చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మిన హౌసెస్ చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి, నచ్చిందంటే నేను మంచి రేట్కి నేను మీకు ఈ హౌస్ అయితే ఇప్పిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి 2 హౌసెస్ అయితే సేల్కి అయితే రెడీ ఉన్నాయన్నమాట విత్ కంప్లీట్ కబోర్డ్ ఫినిషింగ్. మనకి హౌస్ ముందు రోడ్ వచ్చేసి 40 అడుగుల రోడ్ అనమాట. 40 అడుగుల రోడ్లో మీకు మంచి విశాలమైన రోడ్ అనమాట. మీరు ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుని మీకు ఆపోజిట్లో ఇంకొక హౌస్ ఉండి అతను కార్ పార్కింగ్ చేసుకున్నా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఈ 40 ఫీట్ రోడ్లో అయితే ఉండదు అనమాట. సో ఇక్కడ ఒక హౌస్ ఉంది మనకి, అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ కూడా ఒక హౌస్ ఉంది. ఈ 2 హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి, తూర్పు ఫేసింగ్ హౌసెస్ విత్ కంప్లీట్ కబోర్డ్ ఫినిషింగ్తో అయితే మన దగ్గర అయితే సేల్కి వచ్చేసాయి. సో మీకు ఒక హౌస్ లోపల ఫాస్ట్ వాయిస్ చూపించేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. ఏదైతే చూస్తున్నారు ఎలివేషన్స్ కి కూడా మనకి సింపుల్ గా అండ్ డీసెంట్ కలరింగ్ తో అయితే ఉందన్నమాట. సో మనకి పార్కింగ్ ఏరియా రెండింటికి ముందు చెప్పాను కదా 40 ఫీట్ రోడ్ అని. సో 40 ఫీట్ రోడ్ ఉండడం చేత ఏం డిస్టర్బెన్స్ అయితే ఉండదు పార్కింగ్ కి. ఈస్ట్ ఫేసింగ్ ఉండడం చేత మనకి ఈశాన్య మూలకి బోర్ పాయింట్, సంపు అని ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకోటి ఇదేదైతే ఇక్కడ వాషింగ్ ఏరియా లాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, హౌస్ కి చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది అనమాట. కాంపౌండ్ వాల్ కూడా హౌస్ కనెక్ట్ కాకుండా వాస్తు ప్రకారం గ్యాప్ అయితే వదలడం జరుగుతుంది. మనకి చూస్తున్నారు కదా, సీలింగ్కి WPC ఫోమ్ షీట్తో ఇలా డీసెంట్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే టేక్ డోర్, టేక్ చౌకట్, దానికి సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డోర్ చూడండి, ఇంత పెద్ద డోర్ అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది అనమాట. చౌకట్ మంచి పెద్ద చౌకట్ వేసి డోర్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. మనకి అక్కడ స్టెప్స్ కింద ఒక ఆప్షనల్గా ఒక వాష్రూమ్ అయితే వస్తుంది. మనకి ఇలాగ గుడ్ లుకింగ్ POP, మనకి హాల్లో ఇలా టీవీ యూనిట్ డిజైన్ చేయడం జరిగింది విత్ కబోర్డ్స్. అండ్ మనకి సోఫా సెట్ వేసుకోవడానికి కూడా మంచి ప్లేస్ అయితే ఉంటుంది. వాస్తు ప్రకారం ఇది తూర్పు హౌస్ కాబట్టి మనకి నార్త్కి కూడా ఒక డోర్ అయితే అది ప్రొవైడ్ చేస్తారనమాట యాజ్ పర్ వాస్తు. వెంటిలేషన్ కోసం విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి టీవీ యూనిట్ ఎంత డీసెంట్గా క్లాసిక్గా అయితే ఉందో. ఎక్కువ షెల్ఫ్స్ లేకుండా టీవీ యూనిట్ మాత్రం చాలా మంచి గుడ్ లుకింగ్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో హాల్ని, డైనింగ్ హాల్ని సపరేట్ చేస్తూ ఇలాగ పార్టీషన్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ డైనింగ్ హాల్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది, వెంటిలేషన్ కోసం విండో. అండ్ ఇక్కడ చూస్తున్నారో మీరు ఓపెన్ కిచెన్, మంచి స్పేసియస్గా అయితే ఉంది. మనకి ఇక్కడ ఏదైతే చూస్తున్నారో స్పేసియస్ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మన కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. కిచెన్ ప్లాట్ఫామ్, అలాగే సెల్ఫ్స్, ఇక్కడ మనకి సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ బాస్కెట్స్ కూడా మనకి కిచెన్ బాస్కెట్స్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఒకటి అడిషనల్గా కూడా ఒక బాస్కెట్ అయితే పెట్టారు. మనకి వెంటిలేషన్, అది చిమ్నీ పాయింట్ పెట్టుకోవడానికి అయితే హోల్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. రెగ్యులర్ థింగ్స్ మీరు ఏదైతే ఉందో రెగ్యులర్గా థింగ్స్ పెట్టుకోవడానికి మనకి ఇలాగైతే సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి సపరేట్ పూజ రూమ్ అనమాట. మీరు ఇదేదైతే చూస్తున్నారో ఇది వచ్చి సపరేట్ పూజా రూమ్ అనమాట. మనకి పూజా రూమ్ కూడా ఇలా డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ ఎవరు కొంటారో తెలియక మనకి దానికి డిజైన్ అయితే పెట్టలేదు అనమాట. ఒకవేళ డిజైన్స్ కావాలంటే మనము డిజైన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కిచెన్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది, ఇరుగ్గా లేదు. డైనింగ్ హాల్ కూడా మంచి స్పేస్గా ఉంది. అండ్ మనం అలా ముందుకు వచ్చేస్తే ఇది వచ్చేసి మనకు ఒక కామన్ టాయిలెట్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది కామన్ టాయిలెట్ ప్రొవైడ్ చేసిన మనకి హాల్లోకి అయితే విజిబిలిటీ ఉండదు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్స్ చేయించడం జరిగింది. ఇది వచ్చేసి క్లాసిక్ POP అనమాట. ఎక్కువ మల్టీ కలర్ లేవు, హడావిడి లేదు. వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ఉంటాయి. చెప్పాను కదా హౌస్ 4 సైడ్ సెట్ బ్యాక్ ఉంటుందని. మనకి మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ అయితే ఇలా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు, థింగ్స్ పెట్టుకోవడానికి ఇలా సెల్ఫ్స్ అయితే పెట్టారు. అండ్ మంచి స్పేసియస్ వాష్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. స్పేస్ వచ్చేసి చాలా మంచిగా ఉంది, ఇరుగ్గా లేదు. మీరు ఒకసారి విజిట్ చేయండి, రియల్ టైంలో చూసిన తర్వాత మీకైతే అర్థమవుతుంది. ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ప్లేస్ అనమాట. మనకి ప్రతి బెడ్రూమ్లో AC పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే చూస్తున్నాం ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేస్ అయితే ఉంటుంది. సెల్ఫ్స్ విత్ కబోర్డ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ క్లాసిక్ POP. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా AC పాయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కామన్ టాయిలెట్ అయితే ఇలా పెట్టారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం కూడా విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది కిడ్స్ బెడ్రూమ్లో. కొన్ని ప్లాట్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇవి వచ్చేసి 30x45 సైజులో ఉన్న ప్లాట్స్ అనమాట. మనం నంద్యాల చెక్ పోస్ట్ నుంచి నంద్యాల వెళ్ళే రూట్లో
మనకి ఇక్కడ చూసి ముందుకు వచ్చేస్తే మనకి మారుతి మెగా సిటీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే ముందుకు వచ్చేస్తే మనకి ఏఎంఆర్ ఫంక్షన్ అని ఉంటుంది. అలాగే అది ఆ రూట్ వచ్చేసి ఎంఎస్ఎస్ బాలాజీ విలాస్కి కూడా విలాస్ హౌసెస్ కూడా ఆ రోడ్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. సో అలానే ఆ రోడ్లో మనం ముందుకు వచ్చేస్తుంటే మనకైతే ఇక్కడ ఈ వెంచర్లో అయితే మనకైతే ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేసాయి. మనకి బాలాజీ విల్లాస్ కంటే ముందే ఈ ప్లాట్స్ అయితే ఉంటాయి. ఈ ప్లాట్స్ వచ్చేసి 30x45 సైజులో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనమాట. మనకి 5 ప్లాట్స్ అయితే మన దగ్గర సేల్కి అయితే వచ్చేసాయి. సో బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు కదా, రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసిన హౌసెస్ అనమాట. అలాగే మీరు ఒకవేళ కావాలంటే ఎవరైనా డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ కూడా అట్ ఏ టైం 5 ప్లాట్ తీసుకున్నా మీకైతే మంచి రేట్కి నేను నెగోషియబుల్ అయితే ఇప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇవి బ్యాక్గ్రౌండ్లో మనకు కనిపించే ప్లాట్స్ అనమాట. అక్కడ వేప చెట్టు ఉందా, ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి ఇక్కడ దాకా ఒక 5 ప్లాట్స్ అయితే మన దగ్గర అయితే సేల్కి వచ్చేసాయి. ఈ ప్లాట్స్కి ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి 8.5 లక్షల సెంటు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్ అయితే కాదండి. సో మీరు వచ్చి కూర్చున్నాక ఇంకొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజెంట్స్ కాల్ చేయకండి. ఎవరైనా రెండు ప్లాట్లు కావాలి, 3 ప్లాట్లు కావాలి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇది ఎందుకంటే మనకి జనప్రియ రెసిడెన్సీ ఉంది కదా, జనప్రియ రెసిడెన్సీ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. ఇంకోటి మనకి ఎంఎస్ఎస్ విలాస్ కంటే ముందు చుట్టుపక్కల మీరు హౌసెస్ చూడవచ్చు. దిస్ ఈస్ వెరీ నియర్ టు చెక్ పోస్ట్ అనమాట. సార్ మీరు విజిట్ చేయండి, నచ్చిందంటే ప్లాట్స్ మీకు నేను మంచి రేట్కే ఇప్పగలను. సో మీకు హౌస్ నేను ఫాస్ట్ చూపించేశాను కదండి. మనకి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ హౌస్ యొక్క హైలైట్స్. ఈ హౌస్ వచ్చేసి నందికొట్కూరు వెళ్ళే రూట్ వైపు అయితే ఉంటుంది. పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ దాటి ముందుకు వస్తే మనకి సుద్రెడ్డిపల్లి వెళ్ళే రూట్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. ఉమామహేశ్వర నగర్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి హౌస్ ముందు 40 ఫీట్ రోడ్ ఉంటుంది, బోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, సంపు ఉంటుంది. అలాంగ్ విత్ కబోర్డ్ ఫినిషింగ్తో మన దగ్గరికి ఈ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చేసింది అనమాట. సైజు కూడా మంచి సైజు, 26x50 3 సెంట్లు, 26x50 అవడం చేత మనకి హౌస్కి చుట్టూరుతా కాంపౌండ్ వాల్ వదిలి మంచి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ హౌస్లో ప్రజెంట్ ఇప్పుడు మీకు ఫ్యాన్లు కనిపించవు. మనకి విత్ ఫ్యాన్స్తో కూడా బెడ్రూమ్లో 2 ఫ్యాన్స్, హాల్లో ఫ్యాన్స్ మనకి ప్రొవైడ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో విత్ కంప్లీట్ కబోర్డ్ ఫినిషింగ్తో పాటు మనకి ఇలాగా ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్కి ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి 65 లక్షలు చెప్తున్నారు. 65 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది అనమాట. సో నెగోషియబుల్ ఉంటుంది, 65 లక్షలు అనేది ఫిక్స్డ్ కాదు. వచ్చిన తర్వాత స్లైట్ నెగోషియబుల్తో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే మీకు మంచి రేట్కైనా ఈ హౌస్ అయితే ఇప్పడం జరుగుతుంది అనమాట. అంటే మంచిగా నెగోషియబుల్ చేయించి నేను మీకు ఈ హౌస్ అయితే ఇప్పగలను. సో ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఒకవేళ మీరు కొనాలనుకుంటున్నారు, ఒకవేళ మీరు అంటే ఈ సిచ్యువేషన్ మీకు ఈ లొకేషన్ వద్దనుకోవడానికి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగే మీ ఆఫీస్లో కొలీగ్స్ కానీ నందికొట్కూరు రోడ్డు వైపు ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే నా యొక్క వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ ఉంది నచ్చిందంటే నేను మంచిగా నెగోషియబుల్ ఇప్పించి మీరు ఈ హౌస్కి ఓనర్ అయ్యేలాగైతే నేను చేయగలను అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా సర్చింగ్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. అలాగే వాళ్ళు ఎవరైనా అమ్మాలనుకుంటే కూడా, అంటే ప్రాపర్టీ కానీ పొలం కానీ ఇల్లు కానీ ఏదైనా అమ్మాలనుకుంటే కూడా నన్ను అయితే రెఫర్ చేయగలరు. సో నేను మార్కెటింగ్ ఇలా యూట్యూబ్ ద్వారా చేసి సేల్ అయినా చేపిస్తాను. ఒకవేళ యూట్యూబ్లో వీడియో పెట్టకుండా కూడా నేనైతే సేల్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మేము ముందుకి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.